వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక కథ చెప్పేవారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆ కథ. అది ఏంటనంటే, ఒక ముసలి పులి దాని ముసలితనం కారణంగా దానికి వేటాడే సామర్థ్యం లేక ఎలాగైనా సరే మరి ఎలాగో అలాగ ఆహారం కావాలి కాబట్టి ఏం చేసిందంటే, అది ఎక్కడో దానికి ఒక బంగారు కంకణం దొరికితే ఆ కంకణం ఆశ చూపించి అటువైపుగా వెళ్తున్నటువంటి బాటసారుల్ని నేను చాలా మారిపోయాను, ఇప్పుడు నేను పుణ్యం చేసుకోవాలనుకుంటున్నాను, నేను వృద్ధురాలను అయిపోయాను, కాబట్టి వచ్చి కొంచెం ఇది స్వీకరించండి, ఇక్కడ ఈ మడుగులో స్నానం చేసి వచ్చి బంగారు కంకణం స్వీకరించండి అని చెప్పేసి వాళ్ళకి ఆశ చూపేది. సో పాపం వాళ్ళు ఆ కంకణానికి బంగారు కడియానికి ఆశపడి వెళ్ళి ఆ మడుగులో దిగ్గానే ఇది టక్కన అది ఊబి అనమాట. ఆ మడుగులో అంతా ఊబి. సో టక్కన ఆ ఊబిలో వాళ్ళు కూరుకుపోగానే ఆ బాటసార్లు ఇది వెళ్ళి ఆమె తినేసేది అనమాట. సో ఈ కథ చెప్తూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రలోభాలు పెడతారు మిమ్మల్ని, దానికి ఎవ్వరూ లొంగద్దు అని పాపం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేవారు. కానీ సామాన్య ప్రజలు సరే కొంత ఆశపడ్డారు. ఈయన ఇచ్చిన ఈయన ఇస్తానన్న సూపర్ 6 వాటికి సరే ఇప్పటికే అవి ఇంకా దిక్కుముక్కు లేదు, చాలా కొర్రీలు పెడుతూ ఏదో ఇవ్వనామా అన్నట్టుగా ఇస్తున్నారు. అయితే ఈ ప్రలోభాలకి ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు వీళ్ళు కూడా ఆశపడ్డారు. ఉద్యోగ సంఘాల నాయకులు వీళ్ళంతా కూడా ఈ ప్రలోభాలకి ఆశపడ్డారు అనేటువంటిది ఒక చర్చ జరిగింది. తాజాగా ఈ ఉపాధ్యాయులు చేసినటువంటి మహాధర్నా ఏదైతే ఉందో, సో అప్పుడు వాళ్ళు నిజంగానే ఆశపడి మేము మోసపోయాము అని చెప్పేసి వాళ్ళు బాహాటంగానే ఇప్పుడు ఆ మహాధర్నాలో చెప్పుకున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా మోసం చేశారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు గాలికి వదిలేసి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఉపాధ్యాయులు వేధిస్తున్నారు అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాళ్ళంతా కూడా మహాధర్నా నిర్వహించారు విజయవాడలో. దాంట్లో చెప్పారన్నమాట, ఒత్తిడి పెంచే విధానాలను రద్దు చేయాలి అనేటువంటి వాళ్ళ డిమాండ్స్లో మొదటిది. ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి, 12వ PRC వెంటనే నియమించాలి, 30% IRని ప్రకటించాలి, అలాగే 35,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనేటువంటి ఈ డిమాండ్లన్నీ. ఇంకా 4 DAలు బాకీ ఉన్నాయి, మీరు వచ్చి 20 నెలల పైన అయింది, 4 DAలు బాకీ ఉన్నాయి, వాటిని కూడా తక్షణం విడుదల చేయాలి. ఇలాంటి అనేక డిమాండ్లతోటి వాళ్ళు మహాధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటుతున్న నిర్లిప్తత అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా చెబుతూ సమరశంఖం పేరుతో మహాధర్నా నిర్వహించారు. STU రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీలు, అలాగే ఉద్యోగ సంఘం నాయకులు, ఎంతో మంది ఉపాధ్యాయులు ఈ మహాధర్నాలో పాల్గొనడం జరిగింది. MTS కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు సరైన వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. అలాగే AISTF జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి G సదానంద్ గౌడ్, జాతీయ ఆర్థిక కార్యదర్శి CH జోసెఫ్ సుధీర్ బాబు వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉద్యమాలు, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ప్రయోజనాలకి మంగళం పాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులను పరాయి వారిగా చూడటం అనేటువంటిది ప్రభుత్వానికి పరిపాటి అయిపోయింది, అది తగదు అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. 20 నెలల కాలంలో విద్యారంగాన్ని పూర్తిగా దిగజార్చారు అనేటువంటిది ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేశారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి నాడు నేడు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి అసలు చాలామంది అప్పట్లో విద్యావేత్తలు, ఇంకా చాలామంది విశ్లేషకులు, వీళ్ళంతా విమర్శకులు కూడా కొనియాడినటువంటి పరిస్థితి. నాడు నేడు విద్యా సంస్కరణలు కానీ, ఇంకా హై స్కూల్ ప్లస్లు అవన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం వచ్చి వాటిలో ఉపాధ్యాయులు లేకుండా చేసింది అని చెప్పేసి అన్నారు. మరి నారా లోకేష్ గారేమో విద్యాశాఖ మంత్రిగా ఆయన విపరీతమైనటువంటి సుడిగాలి పర్యటనలు చేసేయటం, అవేవో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్స్ అని PTMలో ఏవో పెట్టడం, వాటిలో హడావిడి చేయటం, హంగామా చేయటం, ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏదో హెడ్ మాస్టర్ లాగా అక్కడ కూర్చుని పిల్లలకి రకరకాల ఇవి ఉపన్యాసాలు చెప్పడం, ఇవన్నీ వీటికి పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు ఇవి అనేటువంటిది ఇప్పుడు ఈ మహాధర్నా ద్వారా ఉపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయ సంఘ నాయకులు చెప్తున్నటువంటి విషయం. ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ NGO సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు కూడా మాట్లాడుతూ సమస్యలపై రాజీ లేని పోరాటం చేసి మనం సాధించుకుని తీరాలి అని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాలో ఏపీ NGO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమణ, AITUC రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, STU అనుబంధ నాయకులు,
ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయులకి పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకుండా వేధించడం కూడా ఆపాలి అనేటువంటిది ఈ సందర్భంగా వాళ్ళు చేసుకున్న తీర్మానం. ఉద్యోగ విరమణ చేసినటువంటి మరుసటి రోజే పెన్షన్ ప్రయోజనాలు చెల్లించాలి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడి భరించలేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంతమంది ప్రయాణాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. కొంతమంది అధికారులు సైతాన్లా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులని అధిక ఒత్తిడికి గురి చేస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా వారి సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టుకోవడం జరిగింది. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు, కానీ వాటి అమలుకు మాత్రం ఆయన ఏమాత్రం ముందుకు రావట్లేదు, చొరవ చూపించట్లేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఉపాధ్యాయుల ఆవేదనని ప్రభుత్వం గమనించకపోతే అన్ని సంఘాలని కలుపుకుని అసెంబ్లీని ముట్టడిస్తాం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక 4 డిఏలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటిదాకా వాటి గురించి ప్రస్తావన లేదు. ఇక పరిష్కారానికి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించి తీరాలి అనేటువంటిది ఈ సందర్భంగా ఈ మహాధర్నాలో ఈ ఉపాధ్యాయులు, ఇంకా ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఎన్జిఓ నాయకులు వీళ్ళంతా కూడా చాలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితి. మరి చూడాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మనకు తెలిసిన విషయమే, ప్రతిదీ కూడా హామీలు ఇచ్చేయటం. ఇప్పుడు ఈ హామీలన్నీ ఒక పక్క ఈ సమస్యలు, ఒక పక్క అమరావతి ఇదిగో అదిగో అన్నారు, దాన్ని అసలు ఏం జరుగుతుందో అక్కడ లేదు. పోలవరం ఇదిగో 26 కల్లా పోలవరం పూర్తి చేస్తాం, 27 కల్లా పూర్తి చేస్తా ఉన్నారు, దాన్ని ఊసేలేదు ఇప్పటిదాకా. ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నింటినీ గాలి కుదిలేసి ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. మరి చాప కింద నీరులో దానికి ఏమైనా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చినటువంటి వార్నింగ్ వల్ల ఒక్క టెండర్ కూడా రావడం జరగలేదు. మరి ఇంకా సైలెంట్గా ఆ నిబంధనలన్నీ సడలించేసి వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇలా అనేక సమస్యలన్నీ కూడా అలాగా గోప్యంగా ఉంచేసి ఈ లడ్డు వ్యవహారం ఒకటి పట్టుకున్నారు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటి పట్టుకుని దాన్ని చిలవల పలవలుగా ఇంకా అలాగా ఉన్నవి లేనివి అన్ని అబద్ధాలు పోగేసి అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెట్టి వేరే సమస్యలు ఏమీ లేనట్టు చాలా కన్వీనియంట్గా దాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ సమస్యలన్నీ కన్వీనియంట్గా పక్కన పెట్టేసి మరి ప్రతిపక్షం కూడా అధికార పక్షం యొక్క ట్రాప్లో పడకుండా ముందు ఈ కల్తీని ఈ వ్యవహారం అన్నిటిని వాటిని కౌంటర్ చేస్తూనే ముఖ్యంగా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపాధ్యాయుల సమస్యలు కానీ, ఇంకా మన పోలవరం, అమరావతి వీటి గురించి కానీ, ఇంకా అనేక సమస్యలు, ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ ఆపటం కానీ, దాని విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవన్నీ నిలదీయడం కానీ, సో ఇవన్నీ ప్రతిపక్షం చాలా ఇంకా గట్టిగా వాయిస్ రేస్ చేసి అడగాలి అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ.